హాయ్ అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఈరోజు మధ్యతరగతి బ్రతుకులు ఎలా ఉంటాయి అనేటటువంటి మోరల్ స్టోరీతో మరి ఒకసారి మీ ముందుకు వస్తూ ఉన్నానండి. అనగనగా సిరిపురం అనే గ్రామంలో వెంకటేశ్వర్లు, వెంకటలక్ష్మి అనే దంపతులు ఉన్నారు. వీరికి ఒక పాప, బాబు. వీరు చిన్న కిరాణా కొట్టు పెట్టుకుని జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. చాలీ చాలనటువంటి ఆదాయము అయినప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ఎన్ని ఆశలు కోరికలు ఉన్నా కూడా వాటినన్నిటినీ కూడా అణిచిపెట్టి మరి ముందుకు సాగిపోతూ ఉంటారు. పిల్లలిద్దరినీ కూడా ప్రభుత్వ బడిలోనే చదివించుకుంటూ ఉంటారు. అయితే ఆ కిరాణా కొట్టు మీద వచ్చిన డబ్బులతోనే కుటుంబ జీవనానికి అలాగే బిడ్డలకి వారి అవసరతలకి అన్నిటికీ కూడా సరిపెట్టుకుంటూ సంతృప్తిగానే ఉంటూ ఉంటాడు వెంకటేశ్వర్లు. అయితే ఒకరోజు వెంకటలక్ష్మి అంటుంది, ఏమండి, ఈ కిరాణా కొట్టు ఈ యొక్క ఆదాయము మనకి సరిగా సరిపోవటం లేదు, ఏదైనా పెద్ద బిజినెస్ చేయొచ్చు కదా అని అడుగుతుంది. అప్పుడు వెంకటేశ్వర్లు, పెద్ద బిజినెస్ చేయాలంటే దానిలో అనుభవం కావాలి, అంతేకాకుండా ఎక్కువ పెట్టుబడి పెట్టాలి, మరి అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది వెంకటలక్ష్మి అని అడిగితే, ఏముందండి, అప్పు చేద్దారి అని తేలిగ్గా చెప్పేస్తుంది. అమ్మో అప్ప, అప్పు చేస్తే తీర్చలేకపోతే చాలా కష్టమవుతుంది వెంకటలక్ష్మి. ఆ యొక్క వ్యాపారము లోటుపాట్లు మనకి ఏమీ కూడా తెలీదు, కాబట్టి అందులో అనుభవం ఉంటేనే మనం రాణించగలము. అంటే అన్నిటికీ కూడా మీరు భయపడి వెనకంజ వేస్తే ఇలానే ఉంటాయి మన బ్రతుకులు అని అంటుంది. ఇప్పుడు మనకి ఏం తక్కువైందని, మన కుటుంబ అవసరాలు తీర్చబడుతున్నాయి, మన బిడ్డలు కూడా చక్కగా ప్రభుత్వ బడిలో చదువుకుంటూ ఉన్నారు, ఇంకేం కావాలి అని అంటాడు. అయితే వెంకటలక్ష్మి అంటుంది, ఇలానే బ్రతికేద్దారా ఈ అరకర బ్రతుకులు, చాలీ చాలని ఒక ఆదాయము, ఏ అవసరత తీర్చుకోవాలన్నా అన్నీ కూడా అణిచిపెట్టుకోవలసే వస్తుంది. ఒక కోరికలు లేవు, ఒక ఆశలు లేవు, ఒక మంచి బట్టలు కొనుక్కోవాలన్నా, ఒక మంచి ఇంట్లో ఉండాలన్నా అని తన మనసులో ఉన్నదంతా చెప్తుంది. నీ మనసులో ఉన్నది కరెక్టే, కానీ మన మధ్యతరగతి జీవితాలంటే ఇలానే ఉంటాయి. ఉన్నదాంతో సంతృప్తిగా బ్రతకాలి, కానీ అత్యాశకు పోతే రేపొద్దున్న ఏదైనా అనుకోని ప్రమాదం ఎదురైతే తర్వాత దాన్ని తట్టుకోగలిగి మరలా దాన్ని నిలదొక్కుకోవడం చాలా కష్టమవుతుంది వెంకటలక్ష్మి, నువ్వు ఆలోచించు అని చెప్తారు. మీరు నా మాట ఎప్పుడు విన్నారు కానీ అని కోపంగా వెంకటలక్ష్మి వెళ్ళిపోతుంది. అప్పుడు వెంకటేశ్వర్లు తన కిరాణా కొట్టుకు వెళ్ళిపోయి అక్కడ వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. అయితే ఒకరోజు సెలవు వస్తుంది. పిల్లల్ని సెలవు వచ్చినప్పుడల్లా కూడా తనకి ఉన్న దాంట్లోనే ఏం చేస్తాడు అని అంటే, చిన్న చిన్న అరటిపళ్ళు కానీ లేదా ఏనా ఫ్రూట్స్ కానీ కొని తన పిల్లలిద్దరినీ కూడా అనాథాశ్రమానికి తీసుకువెళ్ళి అక్కడ అనాథలకు అందరికీ కూడా బిడ్డల చేత పంచిపెట్టిస్తూ ఉంటాడు వెంకటేశ్వర్లు. అయితే ఒకరోజు వెంకటేశ్వర్లు యొక్క కుమారుడు రఘు రఘు స్కూలుకు వెళతాడు. స్కూలుకు వెళితే తన స్నేహితుడు కిరణ్ కిరణ్ ఆ రోజు మంచి కాస్ట్లీ బట్టలు వేసుకొని, అలాగే పిల్లలందరికీ కూడా తన పుట్టినరోజని మంచి మంచి బహుమతులు తీసుకొచ్చి కేకులు పంచిపెడుతూ ఉంటాడు. అవంతా అయిపోయిన తర్వాత కిరణ్ రఘు దగ్గరికి వచ్చి అంటాడు, రఘు రఘు, నేను మా నాన్నకి చాలా ఇష్టము, మా నాన్నకి నేనంటే, కాబట్టి నేను ఏది అడిగినా కూడా కొనిపెడతాడు, ఏది తీసుకురమ్మన్నా కూడా తీసుకొస్తాడు అనేసి కిరణ్ చెప్తాడు. కిరణ్ యొక్క తండ్రి పెద్ద వ్యాపారస్తుడు, అతని పేరు సీతయ్య. అయితే ఇంత విలువైనటువంటి బహుమతులు పంచిపెడుతున్నాను అంటే మా నాన్నకి నేనంటే ఇష్టము కాబట్టి నాకు ఇన్ని బహుమతులు ఇచ్చాడు అని చెప్తాడు. మీ నాన్నకి నువ్వంటే ఇష్టం ఉండదేమో, అందుకనే నీకు ఏమీ కూడా కొనిపెట్టాడు అని తన స్నేహితుడిని మోటివేట్ చేస్తూ ఉంటాడు, నెగిటివ్ యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటాడు. అయితే అలా అనుకోడు కానీ రఘు, లేదు మీరు గొప్పవాళ్ళు కదా, మరి అందుకనే మీ నాన్న మీకు కొనిపెడతాడు, మేము పేదవారం కదా, మా నాన్న మాకు కొనిపెట్టలేడు, కానీ మా నాన్న మమ్మల్ని చాలా బాగా చూస్తాడు అని చెప్తాడు. అది ఏమీ కాదు రఘు, నువ్వు ఒక్కసారి మీ నాన్నని వెళ్ళి అడుగు, నేనంటే నీకు ఇష్టమేనా నాన్న,
నేనంటే నీకు ఇష్టమైతే నేను అడిగినవన్నీ నువ్వు కొనిపెడతావు కదా అని అడుగు అని చెప్తాడు. చెప్తే ఆ యొక్క చిన్న వయసులో ఆ యొక్క నెగెటివ్ ఆ యొక్క సంభాషణ తన మనసులో మరి నాటికిపోతే బాధపడుతూ ఉంటాడు రఘు. అయితే ఇంటికొచ్చిన తర్వాత, నాన్న నేను ఒకటి అడుగుతాను చెప్తావా అని అడుగుతాడు. చెప్పు నాన్న, ఏంటి అడుగుతావు చెప్పు అనంటే, నేనంటే నీకు ఇష్టమేనా అంటే, నువ్వంటే నాకు ప్రాణం నాన్న, నా గుండెల నిండా ఉన్న ప్రేమ నువ్వు, చెల్లి మాత్రమే. ఎంతో ప్రేమ నాన్న మీరంటే నాకు. నా అవసరతలు మానేసి నేను ఎన్నో యొక్క మరి ఆశలు చంపుకొని మీ మీదే ప్రాణాలు పెట్టుకొని మీరే ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటాను. మీ అవసరతలు ఎలా తీర్చాలి, మీకేమి కావాలో అని నిరంతరము ఆలోచిస్తూ ఉంటాను నాన్న అంటే, మరి నా స్నేహితుడైతే ఇలా చెప్పాడు నాన్న అంటే, లేదు నాన్న, వాళ్ళు గొప్పవాళ్ళు కదా, వాళ్ళ మాటలు నువ్వు వినకూడదు. బహుమతులు కొనిస్తేనే నీ మీద ప్రేమ ఉన్నట్టు కాదు నాన్న. నువ్వంటే, చెల్లంటే నాకు చాలా ప్రాణము. కాబట్టి మీ అవసరతలన్నీ తీరుస్తున్నాం కదా. మనది మధ్యతరగతి కుటుంబము. మధ్యతరగతి బ్రతుకులు అంటే ఇలానే ఉంటాయి నాన్న. గొప్పవారితో మనము పోల్చుకోకూడదు. నువ్వు బాగా చదువుకో, నువ్వు స్కూల్ ఫస్ట్ రా, నీకు మంచి బహుమతి ఇస్తాను అని చెప్తాడు తండ్రి. ప్రతిసారి బాగానే చదువుతున్నాను కదా నాన్న, క్లాస్లో ఫస్ట్ వస్తున్నాను కదా అంటే, ఈసారి కూడా ఇంకా బాగా చదివి మంచిగా ఫస్ట్ రా నాన్న, అప్పుడు నీకు మంచి బహుమతి ఇస్తాను అంటాడు. సరే నాన్న అనేసి చక్కగా తండ్రి మాటకి లోబడి మాట విని వెళ్ళిపోతాడు. బాగా చదువుతాడు. ఈలోపు పరీక్షలు వస్తాయి, మంచిగా రాస్తాడు. మరి స్కూలే కాకుండా ఆ యొక్క మండలానికే ఫస్ట్ వస్తాడు. అప్పుడు తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న నేను ఫస్ట్ వచ్చాను అంటే, అలాగే నాన్న, నువ్వు, చెల్లి, అమ్మ అందరము కలిసి సాయంత్రం ఒక చోటుకు వెళదారి, అక్కడ నేను ఒక బహుమతి ఇస్తానన్నాను కదా, అదేంటో నువ్వు చూద్దువు కానీ అని చెప్తాడు. ఈలోపు తను కూడబెట్టిన డబ్బులతోనూ చక్కటి ఫ్రూట్స్, యాపిల్స్, ఆరెంజెస్, బనానాస్ కొని కవర్లు ప్యాక్ చేసి, అంతేకాకుండా వారికి కావలసినటువంటి కొన్ని చిన్న చిన్న బహుమతులు, పిల్లలు ఏ బహుమతులు ఇస్తే సంతోషపడతారో ఆ బహుమతులన్నీ కొని పెద్ద సంచి నిండా వేసి, ఈ ఫ్రూట్స్ అన్నీ వేసి, మరి ఒక పెద్ద ఆటో కట్టించుకొని మరి పిల్లల్ని తీసుకుని వెళ్తాడు. నాన్నేంటి నాకు బహుమతి ఇస్తానన్నాడు, ఇవన్నీ తీసుకుని మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు రఘు. అయితే మరి ఆ ఆటో ఒక అనాథాశ్రమం దగ్గర ఆగుతుంది. అనాథాశ్రమంకి తీసుకెళ్ళి కొడుకు చేత ఈ యొక్క ఫ్రూట్స్, తనకున్న బహుమతులు కూడా కొడుకు చేత పంచిపెట్టిస్తూ ఉంటాడు. అప్పుడు అదంతా గమనించినటువంటి రఘు కళ్ళ నీళ్ళు వస్తాయి. అయినప్పటికీ కూడా కంట్రోల్ చేసుకుని కళ్ళ నీళ్ళు తుడుచుకుని మరి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా పెరట్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు భోజనాలు అయిపోయిన తర్వాత తండ్రి దగ్గరికి వచ్చి అంటాడు. అప్పుడు ఏంటి నాన్న రఘు ఆలోచిస్తున్నావు అంటే, అప్పుడు తండ్రిని పట్టుకుని ఏడుస్తాడు. ఎందుకు నాన్న ఏడుస్తున్నావు అంటే, నువ్వు నాకు బహుమతి ఇస్తానన్నావు కదా నాన్న, ఏదో పెద్ద విలువైనటువంటి బహుమతి ఇస్తావేమో అని నేను ఆశపడ్డాను. కానీ నువ్వు ఈరోజు చేసావు కదా, ఆ సాయం నా మనసుని చాలా టచ్ చేసింది నాన్న. నా కళ్ళల్లోంచి నీళ్ళు అక్కడే వచ్చినాయి. నాకు నాన్నున్నాడు, అమ్ముంది, చెల్లుంది. అమ్మ నాన్న ప్రేమను నేను పొందుకుంటూ ఉన్నాను. ఏది కావాలన్నా అమ్మ నాకు అది చేసి పెట్టు అంటాను. నాకు ఇది కావాలి నాన్న అని నిన్ను అడుగుతాను. చెల్లి నేను చక్కగా ఆడుకుంటూ ఉంటాము. వాళ్ళందరికీ కూడా మరి ఎవ్వరికీ కూడా అమ్మా నాన్న లేరు కదా నాన్న. వారి అవసరతలు తీరాలంటే చాలా కష్టం. వారు భోజనం పెడతారు, స్కూల్లో చదివిస్తారు. వారికి ఏ ప్రేమ కూడా నోచుకోలేనటువంటి స్థితిలో వారిని చూసి నా గుండె పగిలిపోయింది నాన్న. నాకు చాలా ఒక పెద్ద బహుమతి ఇచ్చావు. నేను అడిగిన దానికంటే విలువైన బహుమతి ఇచ్చావు. నేను పెద్దవాడినయ్యి బాగా చదువుకున్న తర్వాత ఏం చేస్తానంటే ఇలాంటి అనాథాశ్రమాలకి ఎక్కువగా సహాయం చేస్తూ ఉంటాను నాన్న అనేసి ఆ కొడుకు మాటలు విన్నప్పుడు తండ్రి కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. అవును నాన్న, మనము
బ్రతుకుతున్నాము అంటే మన కోసమే బ్రతకూడదు, మరి ఇలాంటి అనాథలు ఎంతోమంది ఉన్నారు అని కుమారుడికి చెప్పినప్పుడు కుమారుడు స్పందిస్తాడు. అవును నాన్న, నేను ఖచ్చితంగా చదువుకొని మంచి ప్రయోజకుడినయ్యి మరి అనాథాశ్రమాలకి, పేదవారికి ఎంతో సహాయం చేస్తాను. వారు కూడా బాగా చదువుకొని వారు కూడా మంచి స్థాయిలో ఉండాలి అని నేను వారందరికీ కూడా నా సంపాదనలో కొంత భాగము హెచ్చించి ఇలాంటి కార్యక్రమాలు చేస్తాను నాన్న. మంచి విలువలు మీరు మాకు నేర్పిస్తున్నారు, అందుకు మీకు చాలా ధన్యవాదాలు అని తండ్రికి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాడు. చిన్న వయసు అయినప్పటికీ కూడా ఎన్నో విలువలు నేర్చుకుంటాడు రఘు. అప్పుడు తండ్రి కిరాణా కొట్టుకు వెళ్ళిపోతాడు. అయితే తను షాపుకు వెళ్ళేటప్పటికి సీతయ్య అనే పెద్ద వ్యాపారి కిరణ్ తండ్రి షాపుకు వస్తాడు. వెంకటేశ్వర్లు, నిన్ను ఒక విషయం అడుగుతానయ్యా, నన్ను క్షమించాలి అని చెప్పినప్పుడు, ఏంటయ్య గారు చెప్పండి అన్నప్పుడు, ఇదిగో నా కొడుకు కిరణ్ మొన్న మీ అబ్బాయిని ఇలా అన్నాడంట, ఏమీ అనుకోవద్దయ్యా, నా కొడుకు తరపున నేను క్షమాపణ చెప్తానంటే, అదేంటండి మీరు అలాగా మంచిగా పెంచారు, అన్నీ ఉన్నాయి కాబట్టి సమృద్ధిగాని, వాడి చిన్నపిల్లాడు కదండి, వాడి అన్నందుకు నేను ఏమీ బాధపడలేదు, నా కొడుక్కి నేను సర్ది చెప్పుకున్నాను అంటే, నువ్వు మంచివాడివయ్యా వెంకటేశ్వర్లు, మంచివాడు కాబట్టే నువ్వు ఇలా ఉన్నావు అని అతన్ని వెంకటేశ్వర్లని సీతయ్య అభినందించి మరి సారీ క్షమాపణ చెప్పి మరి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మరి రఘు చాలా బాగా చదువుకొని మంచి ప్రయోజకుడవుతాడు. మంచి ప్రయోజకుడయ్యి మరి చక్కటి ఇల్లు, కారు, తల్లిదండ్రులను చక్కగా చూసుకోవడం, చెల్లెల్ని బాగా చదివించుకోవడం, అంతేకాకుండా ఆ ఊరిలో ఉన్నటువంటి వారినే కాకుండా మరి పక్కూర్లు, చుట్టుపక్కల ఊర్లు కూడా పేదవారిని, అనాథులని, ఏమీ లేనటువంటి వారిని కూడా ఆదరించి ప్రతీ నెల వారికి సహాయం చేయడం, తను ఒక ట్రస్ట్ని తండ్రి పేరుని మరి అక్కడ స్టార్ట్ చేసి దాని ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు రఘు. చూశారు కదా మిత్రమా, ఇందులోని నీతి మన కోసం మనమే బ్రతకడం కాదు కానీ ఇతరుల కోసం కూడా బ్రతికేటటువంటి వారి కింద ఉండాలి. మన సంపాదనలోనేంటి, మనకున్న దానిలోనేంటి పేదవారికి, అనాథలకి, ఏమీ లేని వారికి కొంత సహాయం చేస్తూ ఉండాలి. అవే మంచి విలువలతో కూడినటువంటి జ్ఞానాన్ని మనము పెంపొందించుకుంటూ ఉండాలి. అవే విలువల్ని మన బిడ్డలకి నేర్పించినప్పుడు వారు కూడా పెద్దయి అలానే చేస్తారు. సమాజానికి ఉపయోగపడటమే కాకుండా మంచి పేరును, భవిష్యత్తును కూడా తెచ్చుకుంటాడు. భగవంతుడు కూడా ఇలాంటి వారిని హర్షిస్తూ ఉంటాడు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కడలి వ్లాగ్స్ మోటివేషనల్ వర్డ్, ఇన్స్పైరింగ్ స్టోరీస్, మోరల్ స్టోరీస్, జీవిత సత్యాలు, మరెన్నో మంచి విషయాలు తెలియజేస్తూ మీ ముందుకి వస్తూ ఉన్నాను. తప్పకుండా నా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను.